రాజీవ్ కనకాల గారు ఒకవేళ యాక్టర్ కాకపోయింటే ఏమై ఉండేవారు? ఐ కుడ్ అంటే ఇండస్ట్రీలోనే యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఆల్సో నేను చెప్పిన డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు. ప్రొడ్యూసర్గా చేసి మూవీ చేయలేదు, సీరియల్ చేశాను, అలా గేమ్ షోస్ కొన్ని చేశాను. అండ్ ఎప్పుడో మాకు ప్రొడక్షన్ హౌస్ ఉండింది మా నాన్నగారిది, అప్పుడు దానికి నేను ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేశాను. అండ్ అందులోనే డైరెక్ట్ చేశాను కొన్ని ఎపిసోడ్స్. సో అండ్ నేను ఆ పర్టికులర్ ఎపిసోడ్స్కి మేకప్ ఆర్టిస్ట్గా కూడా వర్క్ చేశాను. నాకు మేకప్ కూడా వచ్చింది, ఎందుకంటే నేను BA థియేటర్ ఆర్ట్స్ కానీ MA థియేటర్ ఆర్ట్స్ కానీ అక్కడంతా మాకు మేకప్ క్లాస్ కూడా ఉంది కాబట్టి అది నేర్చుకుని ఉన్నాను. కాబట్టి ఐ యూస్ టు కమ్ క్లాస్ మధ్యలో వచ్చేసి మేకప్ అంతా వేసి వీళ్ళందరికీ వెళ్ళిపోయామండి మళ్ళీ క్లాస్కి. సో మల్టీ టాస్కింగ్ అని చెప్పచ్చు. మల్టీ టాస్కింగ్, ప్రొడక్షన్ మేనేజర్ కూడా అయ్యి ఉండేవాడిని, ఎనీథింగ్, బికాస్ ఐ నో ఫ్యూ జాబ్స్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోనే. సో అసలు ఈ యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిందా, లేదంటే బై చిన్నప్పటి నుంచి ఆయన మీరు షూటింగ్ స్పాట్స్ చూస్తూనే ఉంటారు కాబట్టి? చిన్నప్పటి నుంచి అండి, ఎందుకంటే మదర్ ఫాదర్ ఇద్దరు టీచర్స్. బహుశా మీకు తెలియదు, మీరు అనుకుంటున్నారు ఎంతసేపు దేవదాస్ కనకాల గారు అంటున్నారు. లక్ష్మీదేవి కనకాల గారు కూడా ఆవిడ చాలా గొప్ప టీచరు ప్లస్ గ్రేట్ యాక్ట్రెస్. ఇప్పుడు నేను చేసే ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలామంది మీరు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుందండి, అద్భుతంగా చేస్తారు ఎవరు చెప్పారో కానీ అది 100% చూడండి. లైక్ మా హస్బెండ్ అంటే ఏం చేస్తున్నాడు అసలు జీవించేశారు ఆయన కనకాల గారు అసలు. సో ఇవన్నీ అనడానికి కారణం మా అమ్మ, ఎందుకంటే ఆవిడ ఓపికతో అందరికీ నేర్పించేది ఈ ఎమోషన్ మెమరీ క్లాసులు అవన్నీ. ప్లస్ ఆవిడ చేసిందంటే ఎమోషనల్ సీక్వెన్స్ ఏదైనా చేస్తే ఆవిడ గ్లిజరిన్ కూడా పెట్టుకోదు, అంత బాగా చేసే లీడం అయిపోయి అందులో. సో ఆ టెక్నిక్స్ అవన్నీ ఆవిడ దగ్గర నేర్చుకున్నది క్లాసులు అవన్నీ. అండ్ షీఈ్ ఏ వన్ యాక్ట్రెస్, స్టేజ్ మీద బోల్డ్ అండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. అంటే నాకు తెలిసి లెక్క కూడా అంటే ఒక 6,000, 7,000, 8,000 పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఉండొచ్చు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా అలాగే ఇచ్చి ఉండొచ్చు. అండ్ గోల్డ్ మెడల్స్ బోల్డ్ అని వచ్చాయి. బెస్ట్ యాక్ట్రెస్గా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆవిడ ఏ పరిషత్ అయితే ఆ పరిషత్ గ్యారంటీ ఈవిడికే. ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా కూడా అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి ఆవిడ. సో అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ది ఆపర్చునిటీ టు టెల్ అబౌట్ మా మదర్ గురించి చెప్పాలి, బట్ మదర్ గురించి కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. ఎవ్రీబడీ షుడ్ నో దిస్. yes, it's like I can see your emotion of mother మీ ఐస్ లో కనపడుతోంది. ఇట్స్ లైక్ సో అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్న మీ బెస్ట్ థింగ్ ఒకటి చెప్పండి. పోల్డనండి, అంటే ఆవిడ మాకు ఎంతసేపు అందరం కలిసి ఒకసారి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నేను దేవదాస్ గారి అబ్బాయిని, లక్ష్మీదేవి గారి అబ్బాయిని అని ఒక చిన్న ఇది వచ్చేయచ్చు. స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, వీళ్ళందరి మీద మనం అజమాయిషి చలాయించడానికి ఇవన్నీ వచ్చేస్తాయి. అవేవి రాకుండా నేను నా చెల్లెలు కూడా వాళ్ళతో పాటు వాళ్ళందరూ కూడా మాతో సమానంగా పెరిగారు. వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్లో హాస్టల్లో ఉండేవాళ్ళు, అది మా ఇల్లు హాస్టల్ ఒకటే. సో మేమందరం వాళ్ళతో సమానంగానే, మేమేదో సపరేట్ ఇంకోటి అలా కాకుండా మమ్మల్ని ఎంతసేపు ఈక్వాలిటీ, కీపింగ్ గ్రౌండెడ్. ఒకసారి అయితే నాకు యూజువల్గా ఉప్మా అంటే నాకు పెద్దగా తిన్ను, అలాంటిది అప్పట్లో. సరే ఆ రోజు ఎందుకో ఉప్మా ఈవిడ చాలా బాగా చేస్తుంది, నేను ఎందుకో తినాలనిపించి తింటుంటే ఆకలి వేసింది. ఆ రోజు ఎందుకో తింటున్నాను నేను. మార్నింగ్ జీడిపప్పులు అవన్నీ వేసి తింటున్నా. ఈవిడ వచ్చి ఒరే కొంచెం ఆ జీడిపప్పులు అవన్నీ ఎక్కువ వేసేసుకోకరా, వెనక రమణారెడ్డి కూడా ఉన్నాడని. ఉప్మా అందులో జీడిపప్పులు వద్దంటావు. పైగా మదరు ఒక సన్ను పట్టుకుని ఎలా అంటుందని నాకు ఆవిడ మీద ఆ రోజు అలిగాను. నీ తినేదే తక్కువ, దాంట్లో నువ్వు ఇలా వచ్చాయని చెప్పేసి అలిగాను. వచ్చారా మాట్లాడారా మీతో? మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాం, అన్నీ మామూలే. బట్ నేను చెప్తుంది అంటే అంతలా చూసుకుంటుంది ఆవిడ, అంత ప్రేమతో మిగతా వాళ్ళని కూడా. ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్. బికాస్ ఈ రోజులో ఒక చిన్న సెలబ్రిటీ స్టాంప్ వస్తేనే, ఏదో ఒక చిన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ వైరల్ అయితేనే దిల్ హ్యావ్ ఏదో మేము అచీవ్ చేసామనే ఫీలింగ్లో ఉన్నాయి ఈ రోజులో. ఇట్స్ లైక్ దట్ యూ షుడ్ టెల్ టు అవర్ కిడ్స్ యాజ్ వెల్. ఆ గ్రౌండ్ వెరీ వెరీ నార్మల్, వెరీ నార్మల్. నేను
మా నాన్న కూడా యూస్ టు బీ ఈజ్ ఎ గ్రౌండెడ్ పర్సన్. అస్సలు ఎయిర్స్ అనేవి ఉండవు. కాబట్టి పేరెంట్స్ దగ్గర నుంచి అదే అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి అవే నేర్పించారు. ఎప్పుడు కాన్స్టెంట్గా చెప్తూనే వచ్చారు, రే సక్సెస్ వస్తుంది పోతుంది, ఈరోజు బాగా డబ్బులు ఉంటాయి రేపు పోతాయి, దీనికి ఓహో ఆహా అని కూడా నువ్వు రెచ్చిపోకు, అది అరే అని చెప్పేసి కృంగిపోకు. ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజ్, ఫైట్ ఇట్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫైట్ ఇట్, సాల్వ్ ఇట్. అంతేగాని ఏదో వచ్చింది అని అలా ఉండకు. బీ బ్రేవ్, బీ బోల్డ్. ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది. డూ యువర్ వర్క్, సిన్సియర్గా చెయ్యి. ఇవే చిన్నప్పటి నుంచి విన్న మాటలు. ఇది ఒకరోజు కాదు, ప్రతి క్లాసులో ప్రతి స్టూడెంట్కి ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టెంట్గా చెప్పడం వల్ల బ్రెయిన్లో అలా ఉండిపోయింది. అప్పట్లో ఫ్రిడ్జ్లో లైట్ ఎలా వస్తుందని డోర్ ఓపెన్ చేసి చూసే రోజులు అప్పట్లో మనం. నేనైతే ఈ డోర్ లోపల నుంచి ఎవరు ఆన్ చేసి ఉంటారు, లైట్ ఎలా వచ్చిందని చూసుకుంటూ ఉండేదాన్ని. అలాంటి జనరేషన్లో పెరిగిన నేను ఇప్పుడు చూస్తుంటే 13 ఏళ్ళకే లైక్ టీనేజర్ ఏజ్కే డిప్రెషన్ అంటారు, లవ్ ఫెయిల్యూర్ అంటారు. ఇట్స్ లైక్ సో మెనీ అదర్ థింగ్. అసలు డిప్రెషన్ అనే వర్డ్ ఏంటండి? అసలు 13 ఇయర్ టీనేజ్ వరకు చదువుకోవడం తప్పితే పెద్దగా ఏం ఉండదు ఒకప్పుడు మనకి. ఇప్పుడు అలా కాదు కదా, అందరికీ ఆ ఏజ్ నుంచే డిప్రెషన్ అంటాడు, వాడు కుంగిపోతున్నాను అంటాడు, దాంట్లో నుంచి బయటికి రావడానికి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఇట్ వాస్ లైక్ సో మెనీ థింగ్స్ అవుట్ సైడ్ చాలా మందికి. ఇప్పుడు అది మనమే తప్పు చేసాం. ఎందుకంటే పిల్లలకి అరే ఏమైనా డిప్రెస్ అయ్యావా అంటున్నాం. మీరు ఎందుకు వాడికి తెలియని వర్డ్ ఎందుకు మీరు చెప్పి వాడికి మళ్ళీ దాని అర్థాలు చెప్పి వాడు రేపు పొద్దున ఎస్ ఐఎమ్ డిప్రెస్డ్ అని. వాట్ ఈస్ దిస్? మీరు ఎప్పుడైనా అయ్యారా? మా నాన్నగారు పెచ్చ కొట్టుడు కొట్టినా నేను డిప్రెస్ కాలేదు. 10 నిమిషాల్లో సరే ఒక పూట రేపు పొద్దున్న నుంచి మళ్ళీ అమ్మ ఇష్టమైన వంట చేస్తే మళ్ళీ ఆయనే దగ్గరకు తీసుకునేవాడు, రే సారీ రా అనేవాడు. సర్లే అనుకునేవాడిని, గట్టిగా పట్టుకొని కౌలించుకొని ఏడ్చుకునేవాళ్ళు. అయిపోయింది. మళ్ళీ రాత్రి ఆయన చెయ్యి అలా పెడితే కంపల్సరీ దాని మీద పడుకోవాలి, ఆయన పొట్ట పట్టుకొని పడుకోవాలి. ఎక్కడ డిప్రెషను? సో చిన్నదానికి డల్ అయిపోయి సక్సెస్ రాలేదనో లేదంటే అచీవ్ చేయలేకపోయామని అనుకునే యూత్కి మీరు ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం సజెషన్ ఇవ్వబోతుంది? ఏది అంత ఈజీగా రాదండి, ఏది అంత ఈజీగా రాదు. మీరు ఫర్ సపోజ్ అంటే స్కూల్లో జాయిన్ అయ్యారు, ఈరోజు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వెంటనే మీరు 10th క్లాస్ పాస్ అయిపోతారా?